ఈనాటి ప్రత్యేక చేసే దాంట్లో భాగంగా మన గ్రామంలో మన మోపాల్ మండల్ న్యాల్కల్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు విచ్చేసిన సిపి గారు సాయి చైతన్య గారు, అలాగే గ్రామ సర్పంచ్ గారు అందరికీ ఎంపీడీఓ ఎంఆర్ఓ వైస్ తీసుకెళ్తాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇదే, అంటే ఈ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ వాతావరణ సూచనలకు అనుగుణంగా గవర్నమెంట్ ఏమేమి ప్రోగ్రామ్స్ తీసుకుంటుంది అనేది మండల లెవెల్ ఆఫీసర్స్ చెప్తారు. మీకు ఏమైనా ఉంటే అడగొచ్చు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ మనము గ్రామసభ ఎందుకు నిర్వహించుకోవాల్సి వస్తుందంటే, మనకి వాతావరణ పరిస్థితులలో మార్పులు అనేవి ఎల్నినో అనేది మనకి రిపోర్ట్ అవుతుంది. సో దానివల్ల మనము ప్రత్యామ్నాయ పంటలుగా ఏమేమి వేసుకోవాలి అనేది మన వ్యవసాయ శాఖ ద్వారా నేను మండల అగ్రికల్చర్ ఆఫీసర్గా మీకు అందరికీ సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మన వాతావరణ డిపార్ట్మెంట్ ద్వారా అందరికీ రైతులకి జైవిక విత్తనాలు ఇవ్వడం జరిగింది. అవి వేసుకుంటే ఏంటంటే యూరియా వాడకం తగ్గుతుంది. సైట్ డీసీటింగ్ అంటే ఏవైతే మురికి కాలువలు ఉంటాయో వాటిని వర్షాలు పడకనే ముందే క్లీన్ చేయాలి. ఇందాక మేము చూస్తుంటే మాకు కనబడింది, వర్షాలు ముందే సైడ్ డ్రైన్స్ క్లీన్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా సైడ్ డ్రైన్స్ క్లీన్ చేయించుకోవడం ఒకటి. అదేవిధంగా బ్లీచింగ్ పౌడరు, ఫినాయిల్, తర్వాత లైము ఇవన్నీ కూడా సఫిషియెంట్ స్టాక్ గ్రామ పంచాయతీలో ఆల్రెడీ ప్లేస్మెంట్ చేసుకున్నాము. అవన్నీ కూడా ఎక్కడ కూడా మనము పరిసర ప్రాంతాలు శుభ్రంగా వచ్చే విధంగా చూసుకోవాలి. అది ఎక్కడన్నా జంగిల్ లిప్స్, తర్వాత మనకు మామూలుగా కంపలు అవి ఇవి ఉంటాయి కదా, అవన్నింటినీ కూడా శుభ్రంగా గ్రామ పంచాయతీ నుంచి తొలగించే విధంగా చూడాలి. వీలైతే మీకు ఎప్పుడన్నా హాలిడే ఉంటే యూత్ ఉన్నారు ఇక్కడ, చైతన్యవంతులైన యువకులు ఉన్నారు కాబట్టి కొంతమంది అప్పుడప్పుడు శ్రమదానం కూడా చేయాలి. కమ్యూనిటీ ప్లేసెస్లో ఎక్కడైతే మనకు పెద్ద ఎత్తున మురికి పేరుకపోయి ఉంటుందో అక్కడ మనము ఆ పిచ్చి చెట్లను తొలగించడం కానీ, పిచ్చి మొక్కలను తీసేసి కొద్దిగా క్లీన్గా పెట్టుకోవడం, గ్రామ పంచాయతీ వారికి సహకరించి అవన్నీ కూడా మనం చేసుకోవాలి. దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా శానిటేషన్, తర్వాత డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్. డిపిఓ గారికి, స్పెషల్ ఆఫీసర్కి, సర్పంచ్ గారికి, ఏసీపీ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ మేడం గారికి ఏంటి అనేది మీ అందరికీ నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇది అవగాహన కల్పించే కార్యక్రమం అన్నారు. ఎందుకంటే మన నిజామాబాద్లో మీ అందరు కూడా చూసి ఉంటారు, మీ అందరు కూడా అనుభవం చేసి ఉంటారు. మనం ఇప్పుడే మన మొక్కజొన్న కొనుగోలు కావచ్చు, వరి కొనుగోలు కావచ్చు, చాలా సమర్థవంతంగా పూర్తి చేశాము. మీ పక్కన ఉన్న బార్సీ ఊర్లోనే అక్కడ వరి కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఒక్కొక్క రోజులో 50 లారీలు పంపించాము. సో ఇవి అంతా చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటివి కార్యక్రమం ఎందుకు అంటే, మీ అందరూ ఇప్పుడు వచ్చే మన ఖరీఫ్లో వనకాలంలో మీరు ఎలాంటివి పంట మార్పిడి చేయాలి అనేది ఆ దిశగా ఇది ఒక అవగాహన కార్యక్రమం. కొంచెం ఫోటో తీసుకుని ప్రమాదం, సంక్షోభం అలాంటివి పరిస్థితి రాకుండా ఉంటుంది. మొన్న నేను పిప్రి ఊరికి వెళ్ళాను, ఆర్మూర్ సేమ్ సిపి సార్ చెప్పినట్లు. అక్కడ ఒక పెద్ద మనిషి, అంటే కొనుగోలు విషయంలో వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక పెద్ద మనిషి నేను చెప్పిన ఈ సరఫరా, ఈ బియ్యం ఎవరు తింటారండి, ఇందులో త్రాగు తరులు అన్నీ ఉన్నాయి. సో ఆయన ఒక మంచి మాట అన్నారు, చాలా ధైర్యంతో చెప్పాను. ఏమని, మీరు ఇప్పుడు వచ్చి చెప్తే ఎలా మేడం, మేము నాటు వేసేటప్పుడు కనీసం చెప్పాలి కదా ఏంటి, ఏ విత్తనాలు వాడాలి అనేది. చూసి ఆ మాట యాక్చువల్గా నాకు స్ట్రక్ అయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రం కూడా ఆ దిశగా ఎప్పుడో అప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఆ పరిస్థితిని నియంత్రణ చేసి మన చేతిలో ఉంటుంది. మనం ఎలాంటివి విత్తనాలు వాడాలి, ఏ పురుగులు వాడాలి అనేది ఇప్పుడు మీ చేతిలో ఉంది. అండ్ అందులో మీకు కావాల్సిన సరఫరా కావచ్చు, మీకు కావాల్సిన అవగాహన కావచ్చు. ప్రతి ఒక్క మంగళవారం నాడు మేడం మీరు ఉంటారు కదా, హీరా గారు ఉన్నారు మీకు వ్యవసాయ ఎక్స్టెన్షన్ అధికారిగా, మీకు రైతు వేదికలు అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్క మంగళవారం. దాని తర్వాత ఓకే మేడం కూడా ఫీల్డ్కి పోతూ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నామంటే ఇప్పుడే కొనుగోలు ప్రక్రియ అయిపోయింది. ఇంకా కొంతమంది నాటేలే, కొంతమంది ఏసీ ఉండవచ్చు. కానీ మీరు సరైన విత్తనాల్ని
వాడకపోతే సరే ఫలానా ఏదో 1, 2 కా 4 అండ్ ఇంకా ఉన్నాయి కదా కొన్ని చాలా సంఖ్య పేరుతో ఉన్నాయి. మొక్కల్లో ఫస్ట్ వచ్చింది, నెలకల్లో ఫస్ట్ వచ్చింది, అలా పంపిస్తూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు రైస్ మిల్ దగ్గరికి పోతారు. రైస్ మిల్లో నీరు అంతా తాలు తరుగుతూ పంపిస్తే అక్కడ దిగడానికి టైం పడుతుంది కదా. సరే మీ 10 బస్తా ఎక్కువ అయినా సరే అక్కడ మళ్ళీ కటింగ్ జరుగుతుంది, సో అంతా సమానం అయిపోతుంది, కానీ మీ టైం వృధా అవుతుంది అండి. ఇప్పుడు ఒక రైతులు ఒక కొనుగోలు కేంద్రాలు ఎన్ని రోజులు ఉండాలి చెప్పండి? మీ అందరు కూడా బాధపడతారు కదా, మీ బాధ చూసి మేము బాధపడతాము. మాకైతే ఇంకా ఉంటుంది, పైన నుంచి తిట్లు కూడా పడుతుంది. పోలీస్ సహకారంతో, వ్యవసాయ సహకారంతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసామండి. ISO లేని విత్తనాలు ఎవరైనా అమ్మితే కనుక మీ మీద తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటుంది, ఆ డీలర్ మీద ఉంటుంది, తప్పకుండా లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామనేది కూడా నేను ముందే సూచిస్తున్నానండి. ఎందుకంటే వచ్చినా ఓకే పర్వాలేదు, కానీ దానివల్ల రైతులు పడే ఇబ్బంది ఏంటి ఒక్కసారి చూడండి. అండ్ నేను రైతు తప్పు అనట్లే, ఒక్కసారి అంత కాయ వచ్చిన తర్వాత పండించిన తర్వాత కలెక్టర్ వస్తే మరి 3 నెలల మనం చరిత్రలో పోలేము కదా. సో అందుకే మీరు కూడా విత్తనాలు వేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. ISO అనేది ఒక సర్టిఫికేట్ ఉంటుంది. అదేవిధంగా మన దగ్గర ఒక JGL అనేది ఒక రకం ఉంటుంది వరిది. JGL ఏదో మేడం ఏంటి